అందరికీ నమస్కారం. ముందుగా దబ్బులూరు మెడికల్ కాలేజీకి సంబంధించి 2 రోజులుగా వైసీపీ నాయకులు గుడాల గోపి గారు, అదేవిధంగా కర్ర జయశక్తి గారు మన పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి గురించి తీవ్ర పదజాలంతో మాట్లాడటం అనేది మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఎందువల్లంటే నిమ్మల రామానాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నియోజకవర్గ అభివృద్ధి గురించి అహర్నిశలు పాటుపడిన వ్యక్తి. రామానాయుడు గారికి ఏ పని ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎక్కడ చెయ్యాలి అనే విషయాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రామానాయుడు గారు. అదేవిధంగా ఈరోజు కర్ర జయశక్తి గారు మాట్లాడుతున్నారు, పాలకొల్లు నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ రాకపోతే మహిళలందరూ కూడా ధర్నా చేస్తారని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా మీకు చెప్పదగ్గది ఏంటంటే, పాలకొల్లు నియోజకవర్గంలో నిమ్మల రామానాయుడు గారు ఉన్నంత కాలం కూడా మీరు ఎటువంటి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఎందువల్లంటే ఈ రోజున పాలకొల్లు ప్రజలు, ముఖ్యంగా మహిళలు నిమ్మల రామానాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు, మంగళహారతులు ఇస్తున్నారు. మీరు చేసిన పరాభవం, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎల్ఎన్టీ ఇళ్లను ఉచితంగా ఇస్తామని చెప్పేసి మహిళల్ని మభ్యపెట్టి, బ్యాంకులకి తాకట్లు పెట్టి, దొంగ సంతకాలు చేయించుకుని మభ్యపెట్టి ఈ రోజు వరకు ఇళ్లు ఇవ్వకుండా మీ వైసీపీ రంగులు వేసుకోవడం, అదేవిధంగా ఎల్ఎన్టీల దగ్గర మీరు నిమ్మల రామానాయుడు గారిని స్టేజ్ మీద ఘోరంగా అవమానించిన ఆ రోజు చర్యని ఇదే మహిళలు, పాలకొల్లు నియోజకవర్గ మహిళలందరూ కూడా మీ అందరి మీద తిరగబట్టడం అనేది యావత్ రాష్ట్రం అంతా కూడా చూసింది. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడండి. ఎందువల్లంటే ఒక విద్య విషయంలో గాని, వైద్యం విషయంలో గాని నిమ్మల రామానాయుడు గారికి సాటి అనేవాళ్ళు ఎవరూ లేరు. ఈ రోజు మీరు మెడికల్ కాలేజీల గురించి, విద్యార్థుల గురించి, వీటి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎందువల్లంటే ఈ రోజు చూడండి, మీరు డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేరొందిన కన్నా మరి విద్యా సంస్థ వాళ్ళని తీసుకొచ్చి పాలకొల్లు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి 4 నెలల పాటు ఉచిత శిక్షణని ఏర్పాటు చేసి ఇందులో ఉన్న మహిళలకు గాని, యువకులకు గాని ప్రతి ఒక్కరికి కూడా సకల సౌకర్యాన్ని కలగజేసి ఈ రోజున వారందరూ కూడా చక్కటి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు అంటే ఖచ్చితంగా ఇది నిమ్మల రామానాయుడు గారు కృషి అనే చెప్పాలి. ఈ రోజు మీరు చూడండి, శ్రీలత అనే అమ్మాయి డిఎస్సిలో స్టేట్ టాపర్ గా, అదేవిధంగా జిల్లా 2nd ర్యాంక్ లో ఆ అమ్మాయి డిఎస్సిలో ఉత్తీర్ణ చెందడం అనేది చాలా సంతోషించదగిన విషయం. మీ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఏనాడైనా ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఎరుగుదురా? అదేవిధంగా ఈరోజు చూడండి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు సుమారు 30 మందికి క్రిందటి వారమే ఇవ్వడం జరిగింది. లక్షల మేర సీఎంఆర్ఎఫ్ చెక్కులన్నీ కూడా మరి మన నిమ్మల రామానాయుడు గారు అందజేయడం, ఈ రోజు మంత్రిగా ఆయన ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక మంత్రి స్థాయి వరకు వచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకున్న బాధ్యతలు నెరవేరుస్తూ కూడా పాలకొల్లు నియోజకవర్గ ప్రజల్ని ఎక్కడా కూడా మర్చిపోకుండా నియోజకవర్గ అభివృద్ధిని చూసుకుంటూనే మరో పక్కన మరి పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యల్ని కూడా ఆయన సామరస్యంగా వింటూ, ఓపికతోటి, సహనంతో వారికి వైద్యం విషయంలో అవసరమైతే ప్రతి ఒక్క డాక్టర్ని కూడా సంప్రదించి మా ఊరు నుంచి పలానా వ్యక్తి వస్తున్నారు, వారికి సరైన వైద్యం అందించమని చెప్పేసి డాక్టర్లు అడుగుతున్న తీరు గాని, ఈ రోజు ఎంతో మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులు అందిస్తున్న విషయం గాని, ఉద్యోగం విషయంలో గాని ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఒక అన్నగా నిలబడుతున్నారు, ఒక తండ్రిగా నిలబడుతున్నారు. ఇవన్నీ కూడా మీ కళ్ళకు కనిపించట్లేదా అని అడుగుతున్నాం. కేవలం ఇవన్నీ చూసి మీరు ఓరవలేకనే మీ ఉనికిని చాటుకోవడం కోసం మాత్రమే ఈ రోజు నిమ్మల రామానాయుడు గారి మీద మీరు బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రామానాయుడు గారి మీద మీరు బురద జల్లుతున్నారు అంటే ముందుగా మీ చేతికి బురద అంటుకోవడం అనేది మాత్రం నిజం. ఈ రోజు మీరు చేస్తున్న ఈ 5 ఏళ్ల పాలనకి భరించలేకనే రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు 11 స్థానాలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇక పాలకొల్లు నియోజకవర్గం అంటారా, మీరు దరిదాపుల్లో కూడా మీరు ఎప్పుడూ కూడా వైసీపీ నాయకులు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు దమ్మాయిపర్తి కోర్టు దగ్గర చూడండి, వరదలు వచ్చి మునిగిపోయి ఆ డ్రైన్ అంతా కూడా పూడికతోటి నిండిపోయి ఉంటే ఏనాడు మీ వైసీపీ నాయకులు వచ్చి కనీసం ఆ పూడిక తీసివేత పనులను చేయలేదు సరికదా. ఓసారి వచ్చి తొంగి చూసి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారే గాని అక్కడ ఉన్న ప్రజలు ఏం కష్టపడుతున్నారు అనేది కూడా మీరు ఎవరు కూడా ఆలోచించలేకపోయారు. ఈ రోజు రామానాయుడు గారు ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నా కూడా దమ్మాయిపర్తి కోడ్ విషయంలో అక్కడ ఉన్న ప్రజలకు అందుబాటుగా చక్కగా అక్కడ కార్యక్రమాలు, అక్కడ
కోడ్ విషయంలో అంతా కూడా పురోగతి చూపించడం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అక్కడ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ఎక్కడ చూసినా నియోజకవర్గ అభివృద్ధితోటి కళకళలాడుతోంది పాలకుల నియోజకవర్గం. ఈ రోజున మీరు రామానాయుడు గారి మీద ఏదో మాట్లాడి మహిళలు ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు. ఇది పాలకుల నియోజకవర్గంలో మహిళలందరూ కూడా రామానాయుడు గారు అంటే అత్యంత అభిమానం, గౌరవం. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఇటువంటి అనవసరమైన మీ ఉనికిని చాటుకునే ప్రయత్నాలన్నీ కూడా మానుకోమని చెప్పేసి మేమందరం కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ. మేమెవరిని కూడా మీకు మళ్ళీ దుర్భాషలాడము, ఎవరి మీద బురద జల్లే ప్రయత్నం అంతకన్నా చేయం. ఈ రోజు మీరు మీ పార్టీ నాయకులు ఎంతో మంది వచ్చి రామానాయుడు గారి సహాయం కోరుతున్న వాళ్ళు ఉన్నారు. ఎవరిని కూడా మరి మీ పని అవ్వదు అనే విధంగా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సానుకూలంగా స్పందిస్తూ వారికి ఏం కావాల్సి వచ్చినా సరే దగ్గరుండి ఆయన పర్యవేక్షించడం అనేది మనం ఈ రోజు నియోజకవర్గాల్లో రామానాయుడు గారు చేస్తున్న ప్రగతి గాని అభివృద్ధి గాని చూసి మీరందరూ కూడా ఓర్వలేక ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడం అనేది ఎక్కడైనా మానుకోమని చెప్పేసి హితవు పలుకుతూ నమస్తే. పెండియాల భవాని.